నేటి యువత డ్రగ్స్ కు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ బారి నుంచి రక్షించే క్రమంలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ తో బ్రెయిన్ లో మార్పులు సంభవిస్తాయని ప్రముఖ సైకియాట్రిస్ట్ ఆది హాస్పిటల్స్ డాక్టర్ శేఖర్ రెడ్డి అంటున్నారు. డ్రగ్స్ తో వచ్చే దుష్ఫలితాల గురించి వివరించడానికి డాక్టర్ శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి స్పందన ఫేస్ టు ఫేస్. ఈ మధ్య ఎక్కువగా డ్రగ్స్ తో పట్టుబడ్డ కేసెస్ చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. అసలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమనిపిస్తుంది, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్ అనే వాటి గురించి, అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనే దాని గురించి, మానసిక సమస్యలు మరియు మత్తు పదార్థాలకు సంబంధించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆది హాస్పిటల్స్ శేఖర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది బేసికలీ డ్రగ్స్ అనేది ఏంటంటే బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ తీసుకొస్తుంది. దాంతో ఏమవుతుందంటే ఉల్లాసంగా రిలాక్స్గా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీ, ఒక 4 to 6 hours అట్లా ఉంటుంది. సో దీనికి ఏంటంటే బానిస అయిపోతారు. ఎందుకంటే బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ అని ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ఆ రివార్డ్ సెంటర్లో ఒకసారి స్టిమ్యులేట్ అయితే తర్వాత అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ అడిక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఏ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా అది నెగ్లెక్ట్ చేసి అడిక్షన్ దిక్కే వెళ్తూ ఉంటారు. దాన్ని అడిక్షన్ అంటారు. సో ఈ అడిక్షన్ మనకు మెయిన్లీ ఆల్కహాల్ మోస్ట్ కామన్, తర్వాత గాంజా, సిగరెట్ ఇలాంటివి ఉంటాయి. అయితే ఈ అడిక్షన్ అనేది ఎలా ప్రొక్యూర్ చేస్తారు అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ఏం చేస్తాడు, వాడికి అడిక్షన్ కోసము ఆ గాంజాను లేదా ఆల్కహాల్ కొనడానికి ఈవెన్ ఇంట్లో డబ్బులు దొంగలించడం అలా చేస్తూ ఉంటారు. సో దీనివలన ఏమవుతుందంటే మనకు బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. దాంట్లో మార్పు వస్తుందండి. సో రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునేటోళ్ళకు అనుమాన వ్యాధి, డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వారి డైలీ హ్యాబిట్స్ మార్చుకోవడం, ఇట్లా ఒకవేళ అడిక్ట్ అయిన పర్సన్ ఉంటే కొందరికి సైకియాట్రిస్ట్ని కలిసిన స్తోమత కూడా ఉండకుండా ఉండొచ్చు కదా సార్. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు, ఎటువంటి డైలీ హ్యాబిట్స్ కానీ ఎలా ఉండాలని చెప్తారు సార్? బేసికల్లీ మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు పేషెంట్ని అడుగుతాము, రోజుకి ఎంత ఖర్చు చేస్తాం. 500 రూపీస్